ఇన్నాళ్ళు ఒక లెక్క, ఇకపై మరో లెక్క. హాట్ గా తిరగబోతున్న బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం తెలంగాణ రాజకీయాల్లో కీలక మలుపు తీసుకుపోతున్నాయా? కొంతకాలంగా పార్టీ లోపల నిశ్శబ్దం కనిపించినా ఆ నిశ్శబ్దం వెనుక ఆలోచన ఉందన్న సంకేతాలు ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నాయి. ఎందుకో బీఆర్ఎస్ ఎల్పీ సమావేశంలో గులాబీ బాస్ డైరెక్షన్ ఎలా ఉండబోతోంది? జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ముగిసింది, పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. ఈ నేపథ్యంలో ఆదివారం బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం జరగనుంది. పైగా గులాబీ బాస్ కేసీఆర్ కూడా హాజరవుతారని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కేడర్ కు ఎలాంటి దిశానిర్దేశం చేస్తారు అనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. అధికారంలో లేని పరిస్థితుల్లో పార్టీ ఎలా నిలబడాలి, ఎలా దాడి చేయాలి, ఎక్కడ ఆగాలి అన్న దానిపై బీఆర్ఎస్ అధినాయకత్వం ఒక క్లియర్ బ్లూ ప్రింట్ ఇవ్వబోతుంది అన్న అంచనాతో ఉంది కేడర్. ఈ సమావేశం ప్రాధాన్యతకు ప్రధాన కారణం అధినేత రాకతో పాటు రాష్ట్రంలో పెరుగుతున్న బర్నింగ్ ఇష్యూస్ కూడా ఒక కారణం. ముఖ్యంగా కృష్ణా జలాల వివాదం. ఇది కేవలం నీటి సమస్య కాదు, తెలంగాణ హక్కుల అంశం. ప్రభుత్వంపై ప్రజల్లో ఇప్పటికే ప్రశ్నలు మొదలయ్యాయి. ఈ అంశంపై ఎలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి, ఏ పాయింట్ తో ఎదురుదాడి చేయాలి అన్న దానిపై స్పష్టమైన దిశానిర్దేశం అధినాయకత్వం చేసే అవకాశం ఉంది. కృష్ణా జలాల విషయంలో బలహీనంగా కనిపిస్తే అది రాజకీయంగా పెద్ద నష్టంగా మారే అవకాశం ఉంది. అందుకే దీనిపై స్పష్టమైన స్టాండ్ తీసుకోవాల్సిన అవసరం ఉందన్న భావన గులాబీ నేతల్లో ఉంది. ఇక జీహెచ్ఎంసీ విలీనంపై వివాదం కూడా మరో హాట్ సబ్జెక్ట్. హైదరాబాద్ చుట్టూ ఉన్న మున్సిపాలిటీల విలీనం అంశం అభివృద్ధి పేరుతో వస్తున్న దాని వెనక రాజకీయ లెక్కలున్నాయి అనే భావన పార్టీల్లో ఉంది. నగర రాజకీయాలు, స్థానిక స్వయం పాలన, గ్రామీణ ప్రాంతాల గుర్తింపు ఇవన్నీ ఈ అంశంతో ముడిపడ్డాయి. ఈ విషయంలో పార్టీ కేడర్ గందరగోళంలో ఉంది. మాట్లాడాలా, ఎదురించాలా, లేక ప్రజాభిప్రాయం తెలుసుకుని ముందుకు వెళ్లాలా అన్న దానిపై బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం ఒక స్పష్టమైన లైన్ గీయాల్సి ఉంది. ఇటీవలే రాజకీయ వాతావరణాన్ని మరింత వేడెక్కిస్తున్న అంశాలు ట్యాపింగ్ కేసు, ఫార్ములా రేస్ కేసులు. ప్రభుత్వం ఈ కేసుల్లో దూకుడు పెంచుతున్న వేళ పార్టీ ఎలా స్పందించాలి అన్నది కూడా అత్యంత కీలకం. భావోద్వేగంతో ఎదురుదాడి చేయాలా, లేక చట్టపరంగా రాజకీయంగా వ్యూహాత్మకంగా ముందుకు వెళ్లాలా అన్న ప్రశ్నకు ఈ సమావేశం నిర్ణయిస్తుందన్న చర్చ జరుగుతోంది. 2 ఏళ్ల పాలనపై ప్రభుత్వం ఎలా అంచనా వేయాలి అన్నది ఈ సమావేశంలో కీలక చర్చకు రానుంది. ప్రజల్లో ఉన్న అసంతృప్తి ఏంటి, ఏ వర్గం మౌనంగా ఉంది, ఏ వర్గం దూరం అవుతుంది అన్న విషయాలపై పార్టీకి ఫీడ్బ్యాక్ ఉంది. కానీ ఆ ఫీడ్బ్యాక్ ను రాజకీయ ఆయుధంగా ఎలా మార్చాలి అన్నదే అసలు ప్రశ్న. విమర్శ చేయడం వేరు, ప్రజలను నమ్మించేలా విమర్శ చేయడం వేరు. ఈ తేడాను కేడర్ కు అర్థమయ్యేలా చేయాల్సిన బాధ్యత బీఆర్ఎస్ ఎల్పీ సమావేశంపై ఉంది. అధికారంలో ఉన్నప్పుడు కేడర్ లో ఉత్సాహం సహజం, కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నిరుత్సాహం రావడం కూడా అంతే సహజం. ఆ నిరుత్సాహాన్ని ధైర్యంగా మార్చడమే ఇప్పుడు పార్టీ ముందు ఉన్న సవాల్. గ్రామ స్థాయి నుంచి అసెంబ్లీ స్థాయి వరకు కార్యకర్తలు ఎలా స్పందించాలి, సోషల్ మీడియాలో ఎలా యాక్టివ్ గా ఉండాలి, ప్రభుత్వ నిర్ణయాలపై ఎలా ప్రశ్నలు లేవనెత్తాలి అన్నదానిపై స్పష్టమైన మార్గదర్శనం ఇవ్వాల్సిన అవసరం ఉంది. మొత్తంగా చూస్తే బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం ఒక సాధారణ పార్టీ మీటింగ్ అయితే కాదు, ఇది ప్రతిపక్షంగా బీఆర్ఎస్ కొత్త దశలోకి అడుగుపెట్టే సమావేశం. ఇక్కడ తీసుకునే నిర్ణయాలు రేపటి రాజకీయ దిశను నిర్ణయించవచ్చు. అధినాయకత్వం స్పష్టత ఇస్తే కేడర్ లో మళ్లీ కదలిక వస్తుంది. ఆ కదలికే రాబోయే రోజుల్లో ప్రభుత్వానికి అసలైన సవాల్ అవుతుంది.